అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కిస్మిస్తో వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి, చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కిస్మిస్ పళ్ళతో వైద్యం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 80 లేదా 90% మందిలో ఈ యొక్క మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఉంటుందన్నమాట. మరి ఈ మోషన్ ఫ్రీగా కాకపోయేసరికి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, అదేవిధంగా మనిషి ఉత్సాహంగా ఉండలేడు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి తాత్కాలికంగా కానీ ముందు కానీ కొత్త వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడమే కాకుండా నీరసము, నిస్త్రాణ, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, వీటి యొక్క ప్రభావం చేత పరోక్షంగా కోపము, అసహనము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని ఆ యొక్క ప్రయోజనాన్ని పొందినట్లయితే ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో మనకి ఆరోగ్యం కూడా సజావుగా కుదరబడుతుంది. అందుకే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే కాల విరేచనం అయిపోవాలన్నమాట. అంటే ఉదయం పూట మోషన్ సెన్సేషన్తో మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాదాపు 100లో 70-80% మనకు ఆరోగ్యంగా ఉన్నట్లు మనకు ఒక కొండ గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 4 పదార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. వాటిని ఎలా వాడుకోవాలో గమనించండి, చూడండి, నోట్ చేసుకోండి. మరి ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం తయారు చేసుకొని వాడి ఆ సమస్య నుంచి బయటపడండి. 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోండి. 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోవాలన్నమాట. అలాగే ఒక 50 గ్రాములు సునామికి పొడి, అంటే సునామికి ఆకులు చూస్తున్నారు కదా, సునామికి ఆకుల యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఇలాంటి సునామికి ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేసి చాలా ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అలాగా తాజాగా తయారు చేసుకుంటే మీకు ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా, సమర్థవంతంగా, సత్వరమే కలుగుతాయి అన్నమాట. కాబట్టి 50 గ్రాములు ఈ సునామికి ఒక పౌడర్ అవసరం అవుతుందన్నమాట. అలాగే బెల్లం కూడా ఒక 50 గ్రాములు అవసరపడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, బెల్లం కూడా ఒక 50 గ్రాములు. చివరగా స్వచ్ఛమైనటువంటి తేనె 25 గ్రాములు. చూస్తున్నారు కదా, స్వచ్ఛమైనటువంటి తేనె 25 గ్రాములు. ఈ 4 పదార్థాలు మనం సేకరించుకొని ఔషధాన్ని చాలా సులువుగా త్వరగా తయారు చేసుకోవచ్చు. మొదట ఏం చేస్తారంటే బెల్లాన్ని మెత్తగా ఒక రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. ఆ బెల్లం బాగా మెదిగిన తర్వాత అందులో కిస్మిస్ పళ్ళు వేసేసి మెత్తగా దంచేసేయండి. అంటే 50 గ్రాముల బెల్లాన్ని మెత్తగా దంచేసేసి 100 గ్రాముల కిస్మిస్ పళ్ళను కూడా వేసి దాన్ని కూడా మెత్తగా దంచేసేయండి. ఆ విధంగా బాగా మెదిగిపోయిన తర్వాత సునామికి ఆకుపొడి వేసేయండి, దాన్ని దంచేసేయండి. చివరగా 25 గ్రాముల తేనె, అంటే 50 గ్రాముల సునామికి పొడి కూడా అందులో కలిపేసాం కదా, చివరగా 25 గ్రాముల తేనె అందులో కలిపేసేసి మళ్ళీ బాగా దంచేసేయండి. ఈ విధంగా ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపేసి దంచడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేహ్య రూపంలో ఉన్నటువంటి పదార్థము, రుచికరమైనటువంటి పదార్థం తయారవుతుంది అనమాట. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోదగ్గ చాలా రుచికరమైనటువంటి పదార్థం మనకి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు తయారవుతుంది అనమాట. ఆ పదార్థం ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటుంది. చూసారు కదా, ఎంత అద్భుతమైనటువంటి ఔషధం, చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క లేహ్యాన్ని రోజు వాడుకోవాలి. మరి ఈ రోలు అదేవిధంగా కొంచెం తయారు చేసుకోవడం, ఈ విధంగా రోట్లో తయారు చేసుకోవడానికి కన్వీనియంట్గా లేకపోయినటువంటి వాళ్ళు మరి ఈ 4 పదార్థాలు కలిపేసి మిక్సీలో కూడా కలిపి తయారు చేసుకోవచ్చు. మిక్సీలో కలిపి తయారు చేసుకుంటే మాత్రం ఇలాగా రాకుండా కొంచెం పొడిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బెల్లంలో నీటి శాతం, తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా పొడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ 4 పదార్థాలు ఈ రేషియోలో, అంటే నేను చెప్పినటువంటి రేషియోలో పాలలో కలిపి తయారు చేసుకుంటే ఔషధం చాలా సమర్థవంతంగా, శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని రాత్రిపూట పడుకునేటప్పుడు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు
అంటే చాలా వరకు చాలా మందిలో 5 గ్రాముల ఈ యొక్క లేఖ్యం అయితే సరిపోతుందన్నమాట. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి 10 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. లేదా కొన్నాళ్ల పాటు సమస్య తీవ్రంగా ఉంటే ప్రాథమికంగా కొన్నాళ్ల పాటు 10 గ్రాములు వాడేసి తర్వాత కావాలంటే 5 గ్రాములు తగ్గించుకుంటే సరిపోతుంది. లేదు మొదట 5 గ్రాములు మొదలుపెట్టి సంతృప్తికరంగా మోషన్ అవ్వకపోతే కొంచెం పెంచుకోవచ్చు అనమాట. కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి, మీ యొక్క వ్యాధి అవస్థను బట్టి, మీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఈ డోసుని 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు, అంటే గచ్చకాయ ప్రమాణం నుంచి కొద్దిగా ఎక్కువ ప్రమాణం వరకు వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా చప్పరించేసి వీలైతే కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఈ విధంగా రాత్రిపూట రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉదయము నేను ఇంతకుముందే చెప్పినట్లు మోషన్ సెన్సేషన్తో మనకు మెలకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఫ్రీగా మోషన్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఉండడం వల్ల ఆ రోజు కూడా మనకు చాలా తేలిగ్గా, ఎంత ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా మనం ఆ రోజు ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరి చిన్నపిల్లల విషయంలో మాత్రం ఈ డోసు వాడడం క్షేమదాయకం కాదు. కాబట్టి వారి యొక్క వయస్సును బట్టి, వారి యొక్క బరువును బట్టి, వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక కందిగింజ ప్రమాణం నుంచి శనగ్గింజ ప్రమాణము నుంచి ఇంకో పై స్థాయి వరకు వారి యొక్క వయస్సును బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ డోసు నిర్ణయించుకొని వాడుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్లు 5 గ్రాములు ఇలా వాడుకోకుండా చాలా తక్కువ ప్రమాణంలో పిల్లలకు వాడితే సరిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని స్థూలకాయలు కానీ, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బెల్లము, అదేవిధంగా తేనె, కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా స్థూలకాయలకు, షుగర్ వ్యాధిగ్రస్తులకు దీర్ఘకాలం పాటు వాడడం మంచిది కాదు. కాబట్టి మరి నేను గత అనేక వీడియోల్లో కూడా వారు కూడా వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు మోషన్ ఫ్రీగా ఎందుకు చెప్పాను. కాబట్టి అవి వాడుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. దీన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఎప్పుడైతే కాల విరేచన మొదలవుతుందో, అంటే మనకి మెలకువ, అంటే ఈ మోషన్ సెన్సేషన్తో మెలకువ వచ్చి మోషన్ పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు క్రమక్రమంగా దీన్ని ఆపేస్తే సరిపోతుంది అనమాట. కానీ జీవన విధానాలు, ఆహార విధి విధానాలు మీరు కంటిన్యూగా కొనసాగించాలి. అంటే రోజు ఫైబర్ ఫుడ్, పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా శరీర తత్వాన్ని బట్టి, సీజన్ను బట్టి, వ్యాధి అవస్థను బట్టి, వ్యాధి ఉధృతను బట్టి మరి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు బాగా తాగుతుండాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. టయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి, టయానికి విశ్రమిస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా మానసిక ఒత్తిడిని కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ కనీసం రోజు ఒక అరగంట మినిమం ఏదైనా ఒక వ్యాయామం, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలాంటి ఏదో ఒక వ్యాయామం కూడా కనీసం వారంలో 5 రోజుల పాటు మినిమం అరగంట సేపు చేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ శరీరము తన సహజధర్మంలో భాగంగా కాల విరేచనం, ఉదయం పూట విరేచనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తులందరూ కూడా ఆనందంగా, హుషారుగా, ఆరోగ్యంగా తమ జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ కిస్మిస్ పళ్ళు వగైరాలతో తయారు చేసుకుని వాడుకొని సద్వినియోగం చేసుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.